ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నటువంటి పాయింట్ మోడీ ఎందుకు తీసుకొచ్చాడు? ప్రధానంగా దేశవ్యాప్తంగా తలెత్తినటువంటి పరిణామాల కారణం. పద్దాక ఎలక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఏడాదిలో 3 నుంచి 4 ఎలక్షన్ జరుగుతుంటాయి. ఎలక్షన్ కోడ్ పద్దాక ఏదో ఒక అంశం రచ్చ చేయడమే, దానికోసమే రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి స్టేజీ అవసరం. దాంతోపాటు మున్సిపాలిటీలు, పంచాయతీలు, కార్పొరేషన్లు ఇవన్నీ ఎప్పటికప్పుడు పరీక్ష. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు మోడీ ముందున్న అసలు పరీక్ష అది కాదు, ఆ బిల్లు కాదు. అదేదో 34కు వస్తుంది అంటున్నారు అమల్లో. కానీ ఏదో ఒక రచ్చ చెయ్యాలనుకునే వాళ్ళు ఇప్పుడు కెలుకుతున్నది. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు మహా స్ట్రాంగ్ పార్టీ, అసలు వేరే పార్టీలను రానిలే. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలు వచ్చాక కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతూ వచ్చింది. దక్షిణాదిలోనే ప్రాంతీయ పార్టీలు నీడలో బతకాల్సి వస్తుంది, ఎక్సెప్ట్ కర్ణాటక ప్రస్తుతానికైతే. కేరళ కూడా మళ్ళీ ప్రాంతీయ